ఈరోజు యాక్చువల్గా నారాయణ క్యాంప్ ఆఫీస్లోకి రావడం జరిగింది. నేను ఒక నగర అధ్యక్షుడిగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీద డిస్కస్ చేసేదానికి ఇక్కడికి మేము రావడం జరిగింది. మమ్మల్ని ఇక్కడ ఎంట్రన్స్లో పోలీసు మమ్మల్ని రాకుండా అడ్డుపడడం జరిగింది. వాళ్ళని ఎదిరించి ఎందుకు మమ్మల్ని అలౌ చేయాలని చెప్పి మేము హాస్పిటలైజేషన్కి వెళ్ళాలని చెప్పి అలౌ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే ఇక్కడ వాతావరణం, ఎందుకంటే రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ గారు డిక్లేర్ అయ్యారు, ఖచ్చితంగా గెలుస్తున్నారు నెల్లూరు నగరంలో మంచి మెజార్టీతో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేక ఏదో ఒక విధంగా నారాయణ గారిని వాళ్ళ ఫ్యామిలీని భయభ్రాంతులు చేయాలా, అలాగే కార్యకర్తలను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కావాలని ఒక 350 మంది సుమారుగా పోలీసుని బెటాలియన్ నుంచి కూడా తెప్పించి జిల్లా పోలీసు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. ఒక పక్క రమా మేడం లోపల ఉంటే రమా మేడం దగ్గర ఫోన్స్ అన్ని తీసుకొని అన్ని అడిపి కూర్చోన్నారు, అన్ని సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమి ఆవకాయంత కూడా ఏమి దొరకదు వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ ఏం పొరపాట్లు ఏం జరగవు. కాకపోతే వాళ్ళకి ఆ సునకానందం, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే అదొక సునకానందం అనమాట. మనిషిని ఇబ్బంది పెట్టడం, లేదా వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం, టార్చర్ చేయడం, అంటే అతనికి ఒక సైకాలజీ, అదొక మెంటల్ అనమాట అతనికి, ఆ పొట్టి ముఖ్యమంత్రికి. కాబట్టి నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవబోతున్నారు. ఆయన్ని ఎదుర్కోలేక ఇటువంటి ఎన్ని చేష్టాలను చేస్తున్నారు. రేపు సీఎం గారు కాగానే నువ్వు ఎలా అయితే నేర్పించావో అవన్నీ కూడా దానికి వడ్డీతో సహా చెల్లించేదానికి అటు లోకేష్ బాబు గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు నారాయణ గారు వీళ్ళందరూ కలిసి కూడా మీ కార్యకర్తలు, మీరు ఎవరైతే పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళందరూ కూడా మేము గౌరవిస్తాం. ఎవరో కొంతమంది ఉంటారు ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు, వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలా, వాళ్ళు ఇక్కడి నుంచి కాదు, లుధియానా వెళ్ళిపోయినా లేకపోతే యూఎస్ వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు మరీ పిలిపించైనా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా చర్యలు ఉంటాయి. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. మా నాయకుల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నందుకు మేమైతే ఎంత దూరమైనా మేము వచ్చేదానికి చాలా ముందుగా ఉన్నాం. మా కార్యకర్తలకు ఈరోజు నారాయణ గారు ఒక పిలిపిచ్చి మీరు హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వమంటే ఈ పోలీసులు ఎవరు కూడా ఆపలేరు. వీళ్ళ వల్ల కాదంతే, గోడలు గేడలు దూకేసి ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తారు. కాకపోతే ఇవన్నీ ముందస్తు ఎలక్షన్ కి భయభ్రాంతులు చేసే దాంట్లో కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళు ఏదో ఉందని ఎక్స్పెక్టేషన్స్ తో డబ్బులుంటే డబ్బులు తీసుకెళ్లిపోదామని ఏముండవు. ఇక్కడ డబ్బులు కూడా ఎందుకుంటాయి? కాబట్టి అటువంటి ఏమి ఉండవు. వీళ్ళు కావాలని ఇట్లా భయభ్రాంతులు చేసేదానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ని మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. పోలీస్ డైరెక్ట్ గా ఎంట్రీ లేదు కాబట్టి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ అడ్డం పెట్టుకుని, ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ తో పాటు మెడికల్ కాలేజ్ అన్నింటిలో అతను అడ్డం పెట్టుకుని ఈరోజు వెళ్లాల్సిన పరిస్థితి ఈ పోలీసుకి ఏర్పడింది. నిజంగా కూడా ఇది చాలా దౌర్భాగ్యం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక నుంచి ఇటువంటి ఏదైనా జరిగితే మేమేం చేయాలో మేము ఆ డెసిషన్ తీసుకుంటాం. ఆ డెసిషన్ తీసుకుని దానికి ఖచ్చితంగా కూడా దాన్ని ఈసారి ఇటువంటి జరగకుండా కూడా మేము ఈసారి ప్రిపేర్ గా ఉంటాం. సుమారు ఎంత సమయం నుంచి ఈ సోదా జరుగుతుంది? ఇది నేను 4:15కి వచ్చానండి. 4:15 ముందు నుంచి జరుగుతోంది. అంటే నాకు 4:15 మీటింగ్ చెప్పారు. ఆ 4:15కి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ సోదాలు జరుగుతున్నాయి. ఏమైనా బయటపడ్డా? ఏం లేవు. మరి బయటపడేదానికి ఏమీ లేవు. చీకురు పొల కూడా లేదు. లోపలికి ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ ని ఎవరైనా అలౌ చేపిస్తున్నారా? ఎవరిని అలౌ చేయించట్లా. కొద్దిగా ఆఖరికి పేషెంట్స్ కూడా ఇబ్బంది పెడతా ఉంటే నేను సీఏ గారిని రిక్వెస్ట్ చేసి చెప్పాను. సీఏ గారు, ఎస్ఐ గారు వాళ్ళు ఉంటే గేట్ లో ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు పేషెంట్స్ వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటలైజేషన్ అన్ని ఉన్నాయి, వాళ్ళని పంపించండి. నేనే దగ్గర ఉండి కొన్ని వెహికల్స్ అన్ని కూడా పంపించడం జరిగింది. మీరు చెప్పండి అసలు ఎలా ఇది క్లియర్ కట్ అండి. ఎందులో అంటే కరెక్ట్ గా నేను 3:40-3:50కి వచ్చి ఆ పేషెంట్ ఉన్నారనేసి మా వాళ్ళు పిలిస్తే బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చి బ్లడ్ బ్యాంక్ బయటకు వస్తుంటే దన పోలీసులు, రిజర్వ్ పోలీసులు వీళ్ళు వాళ్ళు దూకుతున్నారు. అసలు అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది. అక్కడ చూస్తే పేషెంట్లని హడావుడి చేసేస్తున్నారు. ఆ పేషెంట్లకు వాళ్ళకి అర్థం కావట్లేదు. వెళ్లే వాళ్ళని ఆపేస్తున్నారు. వాటి చెకింగ్ అనేసి ఒక భయభ్రాంతికి గురి చేసేస్తున్నారు అట్మాస్ఫియర్ అంతా. అసలు ఏం జరుగుతుంది ఎవ్వరు ఏ ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లే. కేవలం ఇక్కడ ఒక్కటే డ్రగ్ ఇన్స్పెక్టర్ ని అడ్డం పెట్టుకుని ఇక్కడికి వచ్చి డిపార్ట్మెంట్ అంతా హల్చల్ చేస్తున్నారు. ఇందాక నేను ఒకటి చెప్పాను ఏంటంటే, ఇందాక దాకా ఒక వెహికల్ ఉండింది ఇక్కడ 3388 అనేది. సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇందాక దాకా బోర్డు పెట్టుండారు. దాని తర్వాత తీసుకెళ్లి ఆ లాస్ట్ లో దాచిపెట్టారు. తర్వాత తీసుకొచ్చి ఆ బోర్డు తీసేసి ఇక్కడ పెట్టున్నారు. అసలు ఏంది ఇది, ఏం జరుగుతుంది అనేది మాకైతే అర్థం కావట్లేదు. ఒకటి క్లియర్ గా ఈ తాటాకు చప్పళ్లకు భయపడే వ్యక్తి నారాయణ కాదు, వాళ్ళకు కూడా తెలుసు. అలాగే మేడం రమా మేడం కూడా వాళ్ళు ఏమైనా ఏం చేస్తుంటే భయపడాలి. ఇప్పుడు దాకా 3 hours నుంచి ఏం పెడుతున్నారు, ఏం చేస్తున్నారండి, ఏం లేదు, ఏం జరగదు. కానీ భయపెట్టాలని, భయభ్రాంతాలకు గురి చేయాలని ఇది చేస్తున్నారు. ఆయన్ని తప్పించడానికి అక్కడ ఉండేది నారాయణ.
అందువల్ల ఆయన భయపడే వ్యక్తి కాదు, వీళ్ళ తాటక చెప్పులకు భయపడే మనిషి కాదు. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది, నారాయణ గారు డిప్యూటీ సీఎం అవుతున్నారు. మన నెల్లూరుకు ఒక మంచి వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా రాబోతున్నారు అభివృద్ధి పదంలో నడపడానికి. దానివల్ల అడ్డుకట్ట వేయడానికి ఈ ప్రయత్నాలని, అంతేగాని ఇంకేం లేదు. సుమారు ఇన్ని రోజుల నుంచి గమ్ముకుండి ఇప్పుడు సోదాలు మీరు ఎలా అంటారు? అదే కదా వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళు వెళ్ళి సోదాలు చేయకుండా ఇక్కడ లేని దగ్గర ఇక్కడ భయం పెట్టాలని దగ్గర కొద్ది ఎలక్షన్స్ ఈయన క్రేజ్ పెరుగుతుంది. ఆయన కేవలం నెల్లూరు ఒక్కదానికే ఆయన నాయకుడు కాదు కదా, రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు. వీడిని కొద్దిగా ఇది చేసి డిస్టర్బ్ చేస్తే వేరే వాళ్ళు భయపెడతారనే ఉద్దేశంతో అలా చేస్తున్నారు. కానీ మిగతా నథింగ్ ఏం జరగదు, ఏం లేదు. నారాయణ గారు వ్యక్తి ఉంటారు, గెలవబోతున్నారు, ప్రజలు ఆయనకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు యాక్చువల్గా నారాయణ క్యాంప్ ఆఫీస్లోకి రావడం జరిగింది. నేను ఒక నగర అధ్యక్షుడిగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీద డిస్కస్ చేసేదానికి ఇక్కడికి మేము రావడం జరిగింది. మమ్మల్ని ఇక్కడ ఎంట్రన్స్లో పోలీసు మమ్మల్ని రాకుండా అడ్డుపడడం జరిగింది. వాళ్ళని ఎదిరించి ఎందుకు మమ్మల్ని అలౌ చేయాలని చెప్పి మేము హాస్పిటలైజేషన్కి వెళ్ళాలని చెప్పి అలౌ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే ఇక్కడ వాతావరణం, ఎందుకంటే రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ గారు డిక్లేర్ అయ్యారు, ఖచ్చితంగా గెలుస్తున్నారు నెల్లూరు నగరంలో మంచి మెజార్టీతో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేక ఏదో ఒక విధంగా నారాయణ గారిని వాళ్ళ ఫ్యామిలీని భయభ్రాంతులు చేయాలా, అలాగే కార్యకర్తలను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కావాలని ఒక 350 మంది సుమారుగా పోలీసుని బెటాలియన్ నుంచి కూడా తెప్పించి జిల్లా పోలీసు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. ఒక పక్క రమా మేడం లోపల ఉంటే రమా మేడం దగ్గర ఫోన్స్ అన్ని తీసుకొని అన్ని అడిపి కూర్చోన్నారు, అన్ని సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమి ఆవకాయంతా కూడా ఏమి దొరకదు వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ ఏం పొరపాట్లు ఏం జరగవు. కాకపోతే వాళ్ళకి ఆ సునకానందం, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే అదొక సునకానందం అన్నమాట. మనిషిని ఇబ్బంది పెట్టడం, లేదా వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం, టార్చర్ చేయడం, అంటే అతనికి ఒక సైకాలజీ, అదొక మెంటల్ అనమాట అతనికి, ఆ పొట్టి ముఖ్యమంత్రికి. కాబట్టి నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవబోతున్నారు. ఆయన్ని ఎదుర్కోలేక ఇటువంటి ఎన్ని చేష్టాలను చేస్తున్నారు. రేపు సీఎం గారు కాగానే నువ్వు ఎలా అయితే నేర్పించావో అవన్నీ కూడా దానికి వడ్డీతో సహా చెల్లించేదానికి అటు లోకేష్ బాబు గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు నారాయణ గారు వీళ్ళందరూ కలిసి కూడా మీ కార్యకర్తలు, మీరు ఎవరైతే పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళందరూ కూడా మేము గౌరవిస్తాం. ఎవరో కొంతమంది ఉంటారు ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు, వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలా, వాళ్ళు ఇక్కడి నుంచి కాదు, లుధియానా వెళ్ళిపోయినా లేకపోతే యూఎస్ వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు మరీ పిలిపించైనా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా చర్యలు ఉంటాయి. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. మా నాయకుల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నందుకు మేమైతే ఎంత దూరమైనా మేము వచ్చేదానికి చాలా ముందుగా ఉన్నాం. మా కార్యకర్తలకు ఈ రోజు నారాయణ గారు ఒక పిలిపిచ్చి మీరు హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వమంటే ఈ పోలీసులు ఎవరు కూడా ఆపలేరు, వీళ్ళ వల్ల కాదంతే. గేడలు దూకే ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తారు. కాకపోతే ఇవన్నీ ముందస్తు ఎలక్షన్ కి భయభ్రాంతులు చేసే దాంట్లో కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు, అంతేగాని ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళు ఏదో ఉందని ఎక్స్పెక్టేషన్స్ తో డబ్బులుంటే డబ్బులు తీసుకెళ్లిపోదామని ఏముండవు. ఇక్కడ డబ్బులు కూడా ఎందుకుంటాయి? కాబట్టి అటువంటి ఏమి ఉండవు. వీళ్ళు కావాలని ఇట్లా భయభ్రాంతులు చేసేదానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ని మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. పోలీస్ డైరెక్ట్ గా ఎంట్రీ లేదు కాబట్టి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ అడ్డం పెట్టుకుని, ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ తో పాటు మెడికల్ కాలేజ్ అన్నింటిలో అతను అడ్డం పెట్టుకుని ఈరోజు వెళ్లాల్సిన పరిస్థితి ఈ పోలీసుకి ఏర్పడింది. నిజంగా కూడా ఇది చాలా దౌర్భాగ్యం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక నుంచి ఇటువంటి ఏదైనా జరిగితే మేమేం చేయాలో మేము ఆ డెసిషన్ తీసుకుంటాం. ఆ డెసిషన్ తీసుకొని దానికి ఖచ్చితంగా కూడా దాన్ని ఈసారి ఇటువంటి జరగకుండా కూడా మేము ఈసారి ప్రిపేర్ గా ఉంటాం. సుమారు ఎంత సమయం నుంచి ఈ సోదా జరుగుతుంది? ఇది నేను 4:15 వచ్చానండి. 4:15 ముందు నుంచి జరుగుతా ఉంది. అంటే నాకు 4:15 మీటింగ్ చెప్పారు. ఆ 4:15 వచ్చేటప్పుడు కూడా ఇక్కడ సోదాలు జరుగుతున్నాయి. ఏమైనా బయటపడ్డా? ఏం లేవు. మరి బయటపడేదానికి ఏమీ లేవు. చీకురు పొల కూడా లేదు. లోపలికి ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ ని ఎవరైనా అలో చేపిస్తున్నారా? ఎవరిని అలౌ చేయించట్లా. కొద్దిగా ఆఖరికి పేషెంట్స్ కూడా ఇబ్బంది పెడతా ఉంటే నేను సీఏ గారిని రిక్వెస్ట్ చేసి చెప్పాను. సీఏ గారు, ఎస్ఐ గారు వాళ్ళు ఉంటే గేట్ లో ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు పేషెంట్స్ వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటలైజేషన్ అన్ని ఉన్నాయి, వాళ్ళని పంపించాను. నేనే దగ్గర కొన్ని వెహికల్స్ అన్ని కూడా పంపించడం జరిగింది. మీరు చెప్పండి అసలు ఇది క్లియర్ కట్ అండి. ఇందులో అంటే కరెక్ట్ గా నేను 3:40-3:50కి వచ్చి ఆ పేషెంట్ ఉన్నారనేసి మా వాళ్ళు పిలిస్తే బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చి బ్లడ్ బ్యాంక్ బయటకు వస్తుంటే దాన పోలీసులు, రిజర్వ్ పోలీసులు వీళ్ళు వాళ్ళు దూకుతున్నారు.
అసలు అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది. అక్కడ చూస్తే పేషెంట్లని హడావుడి చేసేస్తున్నారు. ఆ పేషెంట్లకు వాళ్ళకి అర్థం కావట్లేదు, వెళ్ళే వాళ్ళని ఆపేస్తున్నారు. వాటి చెకింగ్ అనేసి ఒక భయభ్రాంతికి గురి చేసేస్తున్నారు అట్మాస్ఫియర్ అంతా.